హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో పర్చేస్ ఇన్వాయిస్ గురించి చూసి బేసిక్ ఫ్యూచర్స్. ఇప్పుడు దాంట్లోనే అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఏమి అంటే ఉన్నాయని మనం చూస్తాం. ఇప్పుడు మీకు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఎత్తుకుంటుంటే దాంట్లో ప్రోడక్ట్ బార్కోడ్ స్కానింగ్ ఉండు. సో మీ దగ్గర స్కానర్ కానీ ఉంటే స్కాన్ చేసేసాం, లేదంటే మీకు మాన్యువల్గా చేయను అట్లా ఇంకో ఆప్షన్ ఏమి ఉన్నాయి అంటే ఈ విటోరెక్స్ అప్లికేషన్లో మీరు స్కాన్ చేసి ప్రోడక్ట్ ప్రోడక్ట్ స్కాన్ చేసి మనం పర్చేస్ ఇన్వాయిస్ డ్రాఫ్ట్ చేసుకుని దాని కనుక మనం సేవ్ చేసుకోసం. అది ఎలా చేసేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ వీటల్ఆర్ఎక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. కిందికి అకౌంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ ఆప్షన్ పర్చేస్ ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డ్రాఫ్ట్ ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద రైట్ బాటమ్ లో ప్లస్ సైన్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ బిల్ నంబర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏం ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఉన్నాయో దాన్ని స్కాన్ చేసుకోవాలి. సో దానికి మీరు స్టార్ట్ స్కానింగ్ ఏంటి, స్టార్ట్ స్కానింగ్ ఇచ్చిన తర్వాత స్కాన్ అయిపోను. సో మీకు ఇంకొక ప్రోడక్ట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే సో యాడ్ అయిపోను. సో ఇలాగే మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ ఆరోమా క్లిక్ చేసింది మనకి ఏమేమి స్కాన్ చేసేమో అది అన్ని ఇక్కడ వచ్చేస్తాం. సో ఇక్కడ ఉండి మనం సేవ్ డ్రాఫ్ట్ ఇచ్చుకోసం. సేవ్ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఐటమ్స్ ప్యాచ్ నేమ్ వచ్చేసి అన్నిటికీ ఇదేనా అని చెప్పేసి అడిగినాను. సో మీకు ఎస్ కావాలంటే ఎస్ ఇచ్చుకొని, లేదంటే యూ క్యాన్ చేంజ్ ఇట్ లేటర్ క్లిక్ చేసుకోసం. సో నేను ఇప్పుడు ఎస్ ఇచ్చుకుంటాం. సో ఇలాగే మనం పర్చేస్ డ్రాఫ్ట్ క్రియేట్ చేసాం ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్కి. సో దాన్ని ఎలా మనం సేవ్ చేసేది చూస్తాం. దానికి మీరు ఈ విటల్ఆర్ఎక్స్ మెయిన్ డాష్ బోర్డ్ నుండి పర్చేస్ క్లిక్ చేసుకోండి. పర్చేస్ క్లిక్ చేస్తే మనం చేసి పర్చేస్ డ్రాఫ్ట్ ఫస్ట్ అనే షో అవ్వాలి, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎడిట్ చేయాలంటే ఐటమ్స్ నేమ్ ఇక్కడ బ్లూ బాక్స్ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ లో మోర్ ఆప్షన్ అండ్ ఎడిట్ ఇచ్చుకోండి. ఇక్కడ మనకి ఆ ఐటమ్ ఎడిట్ చేయాలో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్యాచ్ వైజ్ బల్కాను ఎడిట్ చేసుకోవచ్చు. మనం బల్క్ బ్యాచ్ వైజ్ కావాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్లిక్ ఇచ్చింది. సో అన్నిటికీ ఒక బ్యాచ్ క్లిక్ అయిపోను. దెన్ ఎక్స్పైరీ మనం బల్క్ గా కూడా క్రియేట్ చేసాం. సో ఇచ్చిన తర్వాత యాడ్ ఇచ్చింటే బల్క్ గా క్రియేట్ అయిపోను. దెన్ ఎంఆర్పి, దెన్ పీటీఆర్. పీటీఆర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏం పీటీఆర్ వైజ్ మీకు ఇచ్చిరు ప్రైస్ ఇచ్చిరు దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దెన్ క్వాంటిటీ మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దెన్ ఫ్రీ క్వాంటిటీ ఉంటే యాడ్ చేసుకోండి, స్కీమ్ అమౌంట్ ఇస్తే యాడ్ చేసుకోండి, దెన్ డిస్కౌంట్ ఉంటేనో యాడ్ చేసుకున్న తర్వాత జిఎస్టీ అండ్ క్లిక్ ఆన్ యాడ్ ఇచ్చుకోండి. సో ఇలాగే మనం ఐటమ్స్ యాడ్ చేసుకొని ఇది చేసుకోసం. దెన్ ఇక్కడ పీటీఆర్ యాడ్ చేసుకోవాలి ఇంకో ఐటమ్స్కి. సో క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చింటేనో ఇక్కడ యాడ్ అయిపోయింది. సో వన్స్ మీరు యాడ్ చేసిన తర్వాత మనకి ఐటమ్స్ యాడ్ అయిపోయిన ఎడిట్ చేసేసి ఇప్పుడు సపోజ్ మీకు సర్జికల్ ఐటమ్కి ఎక్స్పైరీ వచ్చేసి మెన్షన్ చేసినప్పుడు మీకు ర్యాండమ్గా కూడా మనం సెలెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఐటమ్స్ ఇక్కడ పెండింగ్ క్రెడిట్ నోట్స్ ఉంది రైట్ సైడ్లో. పెండింగ్ క్రెడిట్ నోట్స్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు మీరు పర్చేస్ రిటర్న్ ఏమైనా చేసింది డిస్ట్రిబ్యూటర్కి ఆ పెండింగ్ ఆ అమౌంట్ ఇక్కడ చూపించును. సో దీన్ని బట్టి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎంత అమౌంట్ కావాలనో మనం. మీకు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్రెడిట్ నోట్ ఇచ్చి సబ్మిట్ చేసి క్రెడిట్ నోట్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో ఇలాగే కూడా ఆప్షన్ ఉన్నాయి సెకండ్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్లో. ఇప్పుడు మీరు సేవ్ నౌ ఇచ్చిరంటే ఇక్కడ పర్చేస్ అనలైజింగ్ పర్చేస్ ఐటమ్స్ వచ్చాను. ఇక్కడ మార్జిన్స్ చూపించిన మీకు లాస్ట్ 3 పర్చేస్ కూడా మార్జిన్ అప్ అండ్ ఆరోమా డౌన్ చూపించిన. ఇక్కడ యావరేజ్ మార్జిన్ మీకు చూపించిన లాస్ట్ 3 పర్చేస్కి ఇచ్చిందన్నాక సేవ్ నౌ ఇచ్చిరంటే సో మీకు సేవ్ ఇచ్చుకోవచ్చు. సో ఇలాగే మీరు పర్చేస్లో అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.